హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో మీకు అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఏంటి, మీకు అసలు అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి, కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. See, ఈ లిస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమంగా స్టూడెంట్స్ మన ఇంట్లో కాకుండా బయటకి వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళే ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ లిస్ట్ మీరు తీసుకొని వెళ్ళాలి. కంప్లీట్గా దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లై టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్ 2025 mysets.com అని సెర్చ్ చేయండి, మీకు అక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో తెలంగాణ ఐసెట్కి మీరు అప్లై చేస్తున్నారంటే నేను డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కంప్లీట్ వీడియో చేసేసి మన యొక్క ఛానల్లో వేసేసాను. మీరు ఆ వీడియో చూడవచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదంటే ఇక్కడ ఐ బటన్లో కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి అప్లై చేస్తూ ఉంటారు కదా. సో వారికి ఈ పేమెంట్ ప్రాసెస్ యొక్క స్టెప్ మనం స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ పేమెంట్ చేసేస్తారు. బట్ మీరు ఒకవేళ మీరే చేసుకుంటున్నారు అప్లికేషన్ అంటే మీ దగ్గర క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి. ఓకే, సో నేను ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఏంటి అంటే మీరు తెలంగాణ ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే మన యొక్క టెస్ట్ సిరీస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సార్ ఏంటి దీని యొక్క మనకి అంత ఇంపార్టెన్స్ అంటే, మనకి ఐసెట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే సిబిటి ఫార్మాట్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి మనకు ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంది కదా, అది కంప్లీట్గా మనకి సిబిటి ఫార్మాట్లో డిజైన్ చేయబడింది. కంప్లీట్గా ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా సిబిటి ఫార్మాట్లో ఉంటాయి. ప్లస్ ఈ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా అయితే యాక్చువల్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అదే విధంగా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. ఇలా మీకు కంటెంట్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 5 year పేపర్స్ ప్లస్ మీకు కంప్లీట్గా ఏదైతే మీ యొక్క సెక్షనల్ వైజ్గా టీఎస్ ఐసెట్ సిలబస్ ఉంది కదా, దాని అకార్డింగ్గా కంప్లీట్గా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 999 ఉంది. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఓన్లీ 199కి మాత్రమే మనం ఇప్పుడు ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది ఈ 199లోనే. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ఐసెట్ టెస్ట్ సిరీస్ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే మనకి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. ఒకవేళ మీకు గుర్తుందంటే ఈ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐసెట్ టెస్ట్ అప్లైడ్ ఫర్ ఎంబీఏ కోసం చేస్తున్నారా, ఎంసీఏ కోసం చేస్తున్నారా, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడలేదంటే నేను ఎలిజిబిలిటీ కోసం కూడా ఒక వీడియో చేసేసాను, ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఎంబీఏ ఎంసీఏకి ఏంటి సార్ డిఫరెన్సెస్ అంటే, ఒకవేళ మీరు ఎంసీఏ చేయాలనుకుంటే మీరు మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ చదివి ఉండాలి, ఇదర్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ మీ యొక్క గ్రాడ్యుయేషన్లో, అప్పుడే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ మన అందరికీ గుర్తుంటుంది. బట్ ఎప్పుడైనా మనకి మనం మిస్ అవుతామా అని అనిపిస్తే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ దగ్గర తీసుకొని వెళ్తే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మనకి కావాలి, బట్ కొన్ని దీంట్లో మ్యాండేటరీ కాదు. ఓకే, ఏది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి డీటెయిల్స్ మాత్రమే కావాలి. ఓకే, సో దాని తర్వాత మనకి ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసం ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే లేకపోయినా కూడా మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసేయవచ్చు. ఓకే, సో దాని తర్వాత మీరు ఒకవేళ కేటగిరీ లైక్ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంది అంటే ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ మీరు అక్కడ తీసుకొని వెళ్ళాలి. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ మ్యాండేటరీ. మీకు ఎగ్జాక్ట్గా మీ యొక్క కేటగిరీ ఏంటి, లైక్ క్యాస్ట్ ఉంది, సపోజ్ బీసీబీ ఉందనుకోండి. సో మీరు బీసీబీలో వస్తారు, ప్లస్ దాంట్లో సబ్ క్యాస్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ మీకు తెలిసి ఉంటే అది సరిపోతుంది. ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే, ఓకే, సో స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా దాని యొక్క కార్డ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు కూడా మీ దగ్గర ఇప్పుడు లేదు అంటే కూడా మీరు తర్వాత సబ్మిట్ చేయొచ్చు, బట్ మీ దగ్గర ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేసేయండి. ఓకే, సో ఇవి మనకి బేసిక్గా కావాల్సిన డాక్యుమెంట్స్. ప్లస్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి, లైక్ మీ యొక్క అడ్రస్ తెలిసి ఉంటుంది. ప్లస్ దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఫోటోగ్రాఫ్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఒక ఫోటో ప్లస్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్. ఓకే, సో ఒక ఫోటో అండ్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ తీసుకొని వెళ్ళండి. ఓకే, సో దీనికంటే ఎక్కువ మీకు ఏం అవసరం పడదు. మిగతా అడ్రస్ కానీ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి కాబట్టి
అవన్నీ కూడా దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరు ఐసెట్ అప్లికేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో ఇంకా మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐసెట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి mysets.comలో. ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సేమ్ అలానే డిజైన్ చేయబడింది. మీరు ల్యాప్టాప్ కానీ ఐఫోన్ కానీ మీ యొక్క మొబైల్ ఫోన్లో దేంట్లోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఆఫర్లో ఉంది, ఇప్పుడు 199కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది చాలా మంచి ప్రైస్, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.